వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఈరోజు మనం వచ్చాము. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. అయితే ఇది వచ్చేసి మనకి 2026 డిసెంబర్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఇక్కడ మనకి చాలా హిస్టారికల్గా కూడా ఉంటుంది. అంటే ఒక 3 వాగులు కలిసిన ప్లేస్. ఈ వాటర్ ఫాల్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే నక్కవాగు, చంద్రవంక వాగు, అలాగే తుమ్మల వాగు, ఈ 3 వాగులు కలిసిన ప్లేస్ మనకి ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక అవంతా కూడా వాటర్ కూడా మనకి కృష్ణానదిలో అయితే కలుస్తుంది. సో ఇన్ డీటెయిల్డ్గా మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. అసలు ఎంత బాగుందంటే అసలుకి మన మాచర్లలో కూడా ఇంత అద్భుతంగా ఒక విజిటింగ్ ప్లేస్ అయితే మనకుంది. సో ఇక్కడైతే ఇంతకుముందు అయితే కిందకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండేవి. సో రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ వల్ల అయితే మనకి కిందకి ఎల్లో చేయట్లేదు. లైక్ ఒక 2 బాబులు అయితే ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందులో ఒకళ్ళు అయితే పడి చనిపోవడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి అయితే కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు కిందకి వెళ్ళడానికి. బట్ మనం అటు సైడ్ వాగు ఏదైతే వస్తుందో 3 వాగులు వస్తాయి కదా, సో అవి చూడడానికి అయితే మనకైతే యాక్సెస్ అని అయితే ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా కూడా ది బెస్ట్ ప్లేస్కి అయితే ఉంటుంది. లైక్ 1 డే ఆర్ 2 డేస్ ట్రిప్కి అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి సీనరీ కానీ ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్ అనమాట. అంటే లైక్ ఎవరైతే చిన్న చిన్న షూట్స్ కానీ ఇలాంటివి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే చాలా లైక్ అవైలబుల్ ప్లేస్ అనమాట. ఏదైతే మంచి షూటింగ్ ప్లేస్గా అండ్ వ్యూ పాయింట్ లాగా కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ వాగు లోతు కూడా 70 అడుగులు అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వాటర్ అంతా కూడా మనకి కృష్ణానదిలో అయితే కలవడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు ప్రతిదీ కూడా గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్లేసెస్ అయితే లైక్ ఫ్యామిలీస్తో కానీ వచ్చినా కూడా టైం స్పెండ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి కూడా మనకి రూమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో అటు మనం ఒకసారి ఆ ఏరియా కూడా చూద్దాం రండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లల్ని తీసుకొచ్చినా కానీ ఫ్యామిలీ తీసుకొచ్చినా కానీ వాళ్ళకి ఆడుకునే ప్లేస్ కానీ లైక్ కూర్చొని వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఫుడ్స్ ఎక్కడైనా ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తినడానికి కానీ ఇక్కడ చూడొచ్చు ఉయ్యాలలు కానీ. సో చిన్నపిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ ట్రిప్గా రావడానికి కూడా మనకి ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే స్టేయింగ్కి కూడా ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 1400 అలా అయితే ఉంటుంది. మనకి ఏసీ రూమ్స్ ఉంటాయి అన్నీ అయితే. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ కూడా అన్నీ అయితే అందుబాటులోనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు లైక్ సీనరీ కానీ మొత్తం చాలా బాగుంది. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్తో రావాలన్నా ట్రిప్స్ వేసే వాళ్ళు కానీ వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ షూట్స్కి కానీ సో ది బెస్ట్ ప్లేస్గా అయితే ఇదైతే ఉంటుంది. సో చిన్న చిన్న వీడియోస్కి ఫోటోషూట్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే కూడా మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు, అడల్ట్స్కి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అండ్ మనకి ఇక్కడ షూటింగ్ పర్పస్ కెమెరాస్ కూడా అలాంటి పేమెంట్స్ అయితే ఏమి ఉండవు. సో ఫ్రీ అలౌయన్స్ అయితే మనకైతే ఇక్కడ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ జోన్ అనమాట మనకి ఇదంతా. సో ట్రై టు విజిట్ వన్స్. ఎవరైనా కానీ 1 డే 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనతో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మేనేజర్ సార్ అయిన దత్తకుమార్ గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడుగుదాం అసలు ఇక్కడ టైమింగ్స్ ఏంటి ఎవ్రీథింగ్ కానీ ఎలా ఉంటుంది లోపల ఫెసిలిటీస్ గురించి కానీ ఎవ్రీథింగ్ మనం ఒకసారి సార్ని అడుగుదాము. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ టైమింగ్స్ అవన్నీ ఏంటి సార్? ఇది మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుందండి. మార్నింగ్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అడల్ట్ వచ్చేసి 30 రూపీస్, చైల్డ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది ఏపీ టూరిజం తరఫున. అకామిడేషన్ వచ్చేసేటప్పటికి ఏసీ రూమ్స్కి 1456 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 784 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 ఏసీ రూమ్స్, 3 నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్ చూడటానికి వ్యూ పాయింట్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసేటప్పటికి లైటింగ్ ఉంటుంది వాటర్ ఫాల్స్ నైట్ టైంలో కూడా చూడటానికి. ఇక్కడికి ఇతరత్ర ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మనకి ఇక్కడ పల్నాడులో ఏర్పడినటువంటి సైడ్ సీయింగ్స్ ప్లేస్గా ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్ చెప్పబడుతుంది. ఇక్కడ నాగార్జున సాగర్
డ్యామ్ చూడటానికి వచ్చినటువంటి భక్తులు, మామూలుగా ఉన్నటువంటి జనాలు అంటే సందర్శకులు అయితేనే, టూరిస్టులు అయితేనేది, ఇతరత్ర ప్రదేశాల నుంచి వచ్చినటువంటి బౌద్ధులు అయితేనండి, ఎవరైతేనేది ఇక్కడికి సైట్ సీయింగ్గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కంపల్సరీగా చూసి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కానీ నాగార్జున సాగర్ డ్యామ్కి కూడా ఆల్రెడీ శ్రీశైలానికి ఇతరత్ర డ్యాములన్నీ కూడా నిండినాయి కాబట్టి మన నాగార్జున సాగర్కి కూడా ఇంకొక 20-10 రోజుల్లో నీళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు కనుక ఓపెన్ చేసినట్లయితే కంపల్సరిగా ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్ చూడటానికి, తర్వాత ఈ వాటర్ ఫాల్ కూడా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ 3-4 డేస్లో కనుక సైక్లోన్ కానీ ఎట్లాంటి ఏదైనా వస్తే ఆ వాటర్ ఫ్లోయింగ్ అనేది కూడా మొత్తం కూడా ఫ్లోయింగ్ ఉంటుంది. అది మనం చూడటానికి కూడా ఒక చిన్న నయాగరా జలపాతాన్ని చూసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ జలపాతం కూడా 70 అడుగుల ఎత్తు నుంచి కింద పడుతుంది. ఆ కింద కూడా దాదాపు ఒక 70 ఫీట్ డెప్త్ ఉంటుంది. ఇది కూడా 3 పాయలుగా వస్తుంది. ఒకటి మీకంటే తెలిసి ఉంటుంది, చంద్రవంక, నక్కలవాగు, సూర్యవంక అని 3 పాయలుగా వస్తుంటాయి. ఈ 3 పాయలుగా కిందికి వెళ్ళి మళ్ళీ కృష్ణానదిలో కలిసిపోతూ ఉంటాయి. ఇంకా దీంట్లో సందర్శకుల కంటే మామూలుగా వచ్చినానికి దీంట్లో మొసళ్ళు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడప్పుడు కొన్ని బయటికి వస్తుంటాయి. ఇంకా అవి చూడటానికి కూడా జనాలు వస్తుంటారు కానీ ఎప్పుడూ కనిపించవు అవి దాదాపుగా. కాకపోతే ఎప్పుడో బయటికి వచ్చినట్టు బాగా. అసలు ఎలా చేస్తారా కిందికి ఎలా లేదు మేడం, ఎందుకంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆ ఫారెస్ట్ వాళ్ళ యొక్క పర్మిషన్ కానీ లేదనంటే మొసళ్ళు ఉన్నాయి కాబట్టి అదంతా కూడా ప్రొఫెషన్ ఏరియా కింద నుంచి మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. ఒకళ్ళు ఎవరైనా తెలిసినా తెలియకుండా వెళ్ళినా కానీ వాళ్ళని పక్కకు రమ్మని చెబుతుంటాము. ఇంక ఈ పైన మొత్తం కూడా వాటర్ ఫాల్ చూడటానికి మటుకు పైనుంచి వ్యూ పాయింట్గా చూడటానికి మటుకు అవకాశం ఉంటుంది. సరే, అంటే మరి ఇప్పుడు మనకి పైన ఏదైతే వాగు అవి వస్తున్నాయి కదా, ఆ పైన వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా? అది తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ కామన్గా ఏంటంటే ఈ ఏరియాలో కొంతమంది అగ్రికల్చర్గా అటు ఇటు వెళ్తుంటారు. ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తారు తప్ప ఇతరత్ర వాళ్ళని మటుకు సందర్శకులకు కొత్తగా వచ్చిన వాళ్ళ మటుకు ఎల్లో చేయనీయం. ఒకళ్ళు తెలిసి తెలియక వెళ్ళినా కానీ వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పిస్తూ ఉంటాము. అంతేదా ప్రత్యేకించి అక్కడికి వాటర్లోకి దిగడం కానీ, ఎందుకంటే దాన్ని అది ప్రవాహం అనేది చూడటానికి మామూలుగా ఉంటుంది, దగ్గరికి పోతే ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా ఎవరిని వెళ్ళనీయం. అంటే లైక్ ఇప్పుడు రీసెంట్గా ఒకళ్ళు చనిపోయారు, అలా 2 బాబులు పడిపోయారని కూడా. ఇప్పుడు అదే అంత మునిపి ఏంటంటే వాటర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, అది ఇప్పుడు కాదు 2019లో జరిగింది. అది తెలిసి తెలియక మామూలుగా ఈవినింగ్ టైంలో కొంతమంది వెళ్ళారు. ఆ చీకటి టైంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా డెప్త్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి మామూలుగా వాటర్ వేగానికి కింద పడిపోయి చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఎవరిని కూడా చూస్తే మటుకు మేము కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర ఇంకొకటి ఏంటంటే బాగా సందర్శకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఎవరిని కూడా పంపించడానికి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా 3 కిలోమీటర్ కూడా మొత్తం కూడా వెహికల్స్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. అది వాళ్ళు నియంత్రించడానికి కూడా పోలీసు వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఎవరిని కూడా మేము ఏదైనా ఉన్నా కానీ శని ఆదివారాలలో కూడా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ యొక్క రక్షణ వలయాల్ని ఏర్పాటు చేసుకుంటుంటాం.